హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్. ఈరోజు మీకు మా అమ్మ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికోసం ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 3 కట్టలు కడిగి పెట్టుకున్న గోంగూర, 20 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్ సరిపడినంత, తాలింపు గింజలు, కల్లుప్పు తగినంత, జీలకర్ర తగినంత, ఎండుమిరపకాయలు తాలింపు కోసం, ఇంగువ చిటికెడు, కొంచెం వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. కళాయి పెట్టుకొని దీంట్లో టేబుల్ స్పూన్స్ ఆయిల్, కారం, 20 ఎండుమిరపకాయలు. ఇవి కొంచెం దోరగా వేగితే కారానికి బాగుంటుంది అన్నమాట. కొంచెం వేగనిద్దాం. మాడిపోతే ఎక్కువ చేదు వస్తాయి. సో చూసుకోండి, నాకు ఇది సరిపోతుంది. సో ఇది తీసి ఈ టైంలోనే కొంచెం జీలకర్ర కొంచెం జస్ట్ వేసాను లైట్గా. మిగతాది మనం తాలింపులో వేసుకుంటాము. సో చిటపట అంటే చాలన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎండుమిరపకాయలు మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే మాత్రం చేదు వచ్చేస్తాయి. సో దించే ముందుగా మనము జీలకర్ర తీసుకుంటే సరిపోతుంది. అవి చిటపట అన్నదాకా అనగానే మనం తీసేసుకుంటే. సో ఆయిల్ ఉంది, ఇందులోనే మనం ఇప్పుడు 3 కట్టలు గోంగూర అండి. 3 కట్టలు కడిగి వాష్ చేసుకొని ఫ్రెష్గా ఉంది కదా, ఇది ఇలాగే వేసేసుకుందాం. ఇందులో ఫస్ట్ పైకి వచ్చిన తర్వాత ఉడికైపోద్ది, కిందకి వెళ్ళిపోతుంది. కదా ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నా. మూత పెడదాం ఇప్పుడు దీని మీద. చూసారా, కిందకి వెళ్ళిపోయింది మొత్తం. ఒకసారి నుంచి పైకి అలా అన్నాం. వాటర్ అదంతా మిగతా అంతా ఉడికిపోయింది. 3 కట్టలు వేస్తే గోంగూర ఎంత అయిందో చూడండి. మూత పెట్టేద్దాం. మూత పెట్టాక ఒక 5 మినిట్స్ ఆగి చూద్దాము. చూసారా, వాటర్ అంతా ఇదైపోయింది, గోంగూర ఉడికిపోయింది. ఇంకొంచెం సేపు ఉంటే ఆ కొంచెం లైట్ వాటర్ కూడా ఇదైపోతాయి. పూర్తిగా అయినా కొంచెం జావుగా ఉంటే గోంగూర పచ్చడి బాగుంటుందండి. మూత పెట్టుకుందాం. వాటర్ అంతా అయిపోయింది, కొంచెం లైట్గా ఉందన్నమాట. ఈ వాటర్ కొంచెం ఉంటే మనకి నూరుకునేటప్పుడు బాగుండేది. టైట్గా ఉంటే అంతగా అనిపించదు. సో ఈ టైంలో మనము కట్టేసుకున్నాము. కొంచెం చల్లారాక మనం రోటిలో వేసి నూరుదామండి. కొంచెం మూత పెట్టి కొంచెం సేపు ఆ వేడంతా పోతుంది. సో రోల్ని వాష్ చేసి పెట్టుకుందామండి. గోంగూర రోటి పచ్చడి ఎలా నూరాలో చూద్దాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు, 50 గ్రామ్స్ 15 నుంచి 20 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు, బాగా దంచుకుందామండి. సో చూడండి, ఎండుమిరపకాయలు దంచేసిన తర్వాత కారంలాగా వచ్చేసింది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దాంట్లో కొంచెం మనం 4 నుంచి 5 వరకు కచ్చాపచ్చాగా దంచుకోండి. సో ఉడకబెట్టుకున్న గోంగూర
ఇంకా అందులో వేసేసుకుందాము. 3 కట్టలకి గోంగూర ఎంత వచ్చిందో చూడండి. ఇక నూరేద్దామండి. ఎన్ని పచ్చళ్ళున్నా రోటి పచ్చళ్ళు ముందు అవన్నీ దిగదుడిపోయినండి, అంత బాగుంటాయి. సో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. గోంగూర రోటి పచ్చడి అది ఒక బౌల్లోకి తీసుకొని, సో అదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎన్ని పచ్చళ్ళున్నా రోటి పచ్చళ్ళకి మించింది వేరేది ఉండదండి. ఆ టేస్ట్, ఆ కమ్మదనం ఎవరికి రాదు. సో గోంగూర నూరటం అయిపోయిందండి. తాలింపేద్దాం పదండి. బాండి వేడెక్కాక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు నూనె వేడెక్కిందండి. అందులో కొంచెం తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర చిటపటలాడేదాకా తీసుకుందాం. ఎప్పుడైనా తాలింపు దూరగా వేస్తేనే ఆ పచ్చడికి టేస్ట్ వస్తుందండి. నాలుగు నుంచి 5 వరకు చిన్నులపాయలు కొంచెం స్మాష్ చేసి వేసుకోండి. ఒక 5 ఎండుమిరపకాయలు, కొంచెం బాగా వేయాలి. కరివేపాకు కొంచెం. ఇప్పుడు చిటపట్లాడితేనే తాలింపు అనేది టేస్ట్ వస్తుందండి. కొంచెం ఇంగువ, సో పచ్చడి వేసేద్దాం. నూరుకున్న పచ్చడి, రోటి పచ్చడి, గోంగూర రోటి పచ్చడి. తాలింపులోనే టేస్ట్ అంతా ఉండిద్దండి. సో నూనె కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు. రోటి పచ్చడికి ఉమా వస్తుందండి. తాలింపు వేసాక గోంగూరకి ఎక్కువ టేస్ట్ వచ్చింది. అన్నీ సరిపడా ఉంటే స్మెల్లే మనకు తెలిసిపోతుంది ఎంత బాగా వచ్చిందో. కర్రీ అయినా పచ్చళ్ళు అయినా ఏమైనా సరే అన్నీ సరిపడా ఉంటే ఆ స్మెల్ మనం చూసి చెప్పేయచ్చు, అవును ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అని. సో గోంగూర పచ్చడి కూడా ఇప్పుడు నాకు అలాగే మంచి ఆరోమా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మిక్సీ పచ్చళ్ళు కన్నా రోటి పచ్చళ్ళే ఆరోగ్యానికి మంచిది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. కాబట్టి ఎక్కువగా రోటి పచ్చళ్ళు తినడానికే ట్రై చేయండి. సో గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. గుమలాడే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ కొట్టండి. నోటిఫికేషన్, నేను ఏ కొత్త వంటకం చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.